వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే సింగపూర్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వెల్లువెత్తుతున్నాయని చెబుతున్న నేపథ్యంలో కాకపోతే మాత్రం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మాత్రం ఇది అంతా అసత్య ప్రచారం మాత్రమే అని చెప్తున్నారు. అలాగే అంటే ఏ విధమైన ఆధారాలతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. గత సంవత్సరం కూడా దావోస్ పర్యటనలో వాళ్ళు 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను పక్కదారి పెట్టించే ప్రయత్నం చేసినారు. దాంట్లో చాలా క్లియర్గా 40,000 కోట్ల రూపాయల్లో కేవలము రాష్ట్రానికి వచ్చింది 862 కోట్లు మాత్రమే. ఇంకా 600 కోట్ల రూపాయలది క్లారిటీ రావాల్సింది. దాంట్లో మరి అదానీ గ్రూప్ నుంచి 14,000 కోట్ల రూపాయలు అనేది అనువాదాస్పదం, అది సస్పిషియస్, అది వచ్చే పరిస్థితి లేదు, అదొక ఫేక్ పెట్టుబడి. అదేవిధంగా రెండోది మళ్ళీ 8,000 కోట్ల రూపాయలు గోడి అనేది, అంటే 160 కోట్ల రూపాయలు అయినట్టు విలువల సంస్థ 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు? అది కాకుండా మిగతావన్నీ కూడా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలే, అప్పుడైనటువంటి ఎంఓయూలనే మళ్ళీ తిరిగి వీళ్ళు చేసినాము అని చెప్పుకోవడం వారి యొక్క అజ్ఞానం, వారి యొక్క అవివేకం అది. కాబట్టి వారు చేసింది చెప్పుకుంటే బాగుంటుంది తప్ప గతంలో కంటే మేము బాగా చేస్తామని చెప్పే ప్రయత్నంలో భాగంగా వారి యొక్క వ్యవహార శైలి ఏ రకంగా మారిందంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు తయారైంది. కాబట్టి వాళ్ళు వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పాలా, తమతో అయింది ఏదో చెప్పుకుంటే బాగుంటుంది తప్ప ఇట్లా డంబాచారంగా ఏదో ప్రకటనల ద్వారా ప్రజలను పక్కదారి పట్టిస్తుంటే మాత్రం ఊరికని ప్రసక్తే లేదు. వాళ్ళన్నీ కూడా వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పకపోతే తప్పకుండా ప్రతిపక్ష పార్టీకి మా పైన బాధ్యత ఉంటుంది. తప్పకుండా నిజాన్ని నిగ్గు తెలుసా ప్రజలందరూ తెలియజేస్తాం. అంటే అన్న, రైతు బంధు 12,000కే కుదించిన నేపథ్యంలో 4th సిటీగా మాత్రం మారుస్తా అని చెప్తున్నాడు. ఇట్లాంటి సమయంలో అలాంటిది కుదిరిద్దంటారు? ఒకటి, వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు, 400 రోజులు అయిపోయింది. ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పినారు, కాలేదు. దేవుళ్ళపైన ప్రమాణం చేసినారు, కాలేదు. మరి మహిళలకి మోసం చేశారు, వృద్ధులను మోసం చేశారు. ఈ రకంగా మరి రైతు భరోసాని మరి ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖున తీసుకుంటే 15,000 వస్తుంది, దాని ముందు తీసుకుంటే మీకు 5,000 10,000 వస్తుంది, మరి ఆలోచన చేసుకోండి అని ప్రజల్ని ఆ రోజు మోసం చేసినాడు. మరి ఈరోజు సంవత్సరం అయిపోయింది, అయినా సరే 15,000 ఇస్తా అని చెప్పి రైతు భరోసా ప్రకారం 12,000 చేసినారు. అంటే రైతులకి డబ్బులు ఇస్తానికి మాత్రము నిధులు ఉండవు, కానీ పత్రికా ప్రకటనలు 100 కోట్ల రూపాయలతోని పత్రికా ప్రకటనలు, అదేవిధంగా సంవత్సరం కాలం పూర్తయింది చెప్పి సెక్రటరియట్ కాడ 100 కోట్ల రూపాయలతోని మరి పెద్ద ఎత్తున బాణాసంచ పేల్చడము, పటాకులు కాల్చడము, ఇవి చేస్తాడు. కానీ ఈ రైతులకి మాత్రం డబ్బులు ఇస్తానికి డబ్బులు రావు. అంటే ఈ రకమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి వారు అన్నీ కూడా మోసాలే చేసినారు, ఇంకా కూడా మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఈరోజు కర్ణాటకలో విఫలమైంది, హిమాచల్ ప్రదేశ్లో విఫలమైంది, అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం కూడా విఫలమవుతూ ఉన్నది అని చెప్పి స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. వారన్నీ కూడా తప్పుడు వాగ్దానాలతో ప్రజలకు ఈరోజు అధికారంలోకి వచ్చి మరి వచ్చినాక ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి అనుకూలమైన పరిస్థితులన్నిటి కూడా విచ్ఛిన్నకరంగా చిందరవందరం చేసి పెట్టుబడులు కూడా మరి రాకుండా ఉన్న పెట్టుబడులు కూడా ఇక్కడ వెళ్ళిపోవడం, ఉన్న కంపెనీ వెళ్ళిపోవడం విధానానికి ప్రత్యక్షంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కారకులు అవుతా ఉన్నారు. థ్యాంక్ యూ. చూశారు కదా, ప్రస్తుతం అయితే అంటే ఒక పక్క నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే విదేశీ పర్యటనతో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తులో వస్తున్నాయని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే వివేకానంద్ మాత్రం ఇది కేవలం అసత్య ప్రచారమని, కేవలం అంటే చేయకుండా అభివృద్ధిని ప్రగల్భాలు పలకడానికే ఈ పర్యటనలు అయితే పరిమితమయ్యాయని కూడా ఆరోపిస్తున్నారు. క్రమేణా నీరస్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.